ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, సమస్యలు తీర్చండి. నిధులిచ్చి రాష్ట్ర ప్రగతికి బాటలు వేయండి. 2 రోజుల ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి చేసిన విజ్ఞప్తులివి. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. గురువారం వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్తో పాటు హోంమంత్రి రాజ్నాథ్ను కలిసిన బాబు శుక్రవారం ప్రధాని, ఆర్థిక మంత్రి, రక్షణ మంత్రులను కలిసి పలు అంశాలపై చర్చించారు. నవ్యాంధ్ర అభివృద్ధికి సహకారంతో పాటు ప్రత్యేక హోదా కల్పించాలని కేంద్రం పెద్దలకు బాబు విన్నవించారు. పెండింగ్ ప్రాజెక్టులు, బడ్జెట్లో కేటాయింపులపై ప్రధానంగా ఆర్థిక మంత్రి జైట్లీతో చర్చించారు. రాష్ట్రానికి అందాల్సిన ఆర్థిక సాయం విషయంలో జాప్యం లేకుండా చూడాలని కోరారు. విభజన పూర్తయి 8 నెలలవుతున్నందున సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. స్పెషల్ ప్యాకేజీ, ప్రత్యేక హోదాపై ప్రధాని వద్ద చర్చిస్తామని అరుణ్ జైట్లీ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మనకు బైఫర్కేషన్లో పెట్టిన ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఫర్ ఇండస్ట్రీస్, ఒకటి 2 స్పెషల్ ప్యాకేజ్ ఫర్ ఆంధ్రప్రదేశ్, 3 స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజ్ స్టేటస్, 4 విశాఖపట్నం ఒక జోన్ కింద, 5 రాజధాని నిర్మాణంలో ఆర్థిక సహాయం. అరుణ్ జైట్లీ గారికి కూడా ఈ సమస్యలన్నీ వారి దృష్టికి తీసుకొచ్చి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మంది జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తున్నాం. దయచేసి యాక్ట్లో ఏదైతే చెప్పారో దానికి సహకరించమని చెప్పి వారిని కోరాం. అనంతరం ప్రధానిని కలిసిన చంద్రబాబు రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సహకారం అందించాలని కోరారు. హుదూద్ తుపాను సమయంలో ప్రకటించిన ఆర్థిక సాయం వెంటనే విడుదల చేయాలని విన్నవించారు. గోదావరి పుష్కరాలకు ప్రధానిని ఆహ్వానించారు. అదే సమయంలో రాష్ట్రంలో కొత్తగా తీసుకొస్తున్న పారిశ్రామిక విధానం, రాజధాని నిర్మాణం జరుగుతున్న తీరును ఆయనకు వివరించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర సమస్యలన్నీ పరిష్కరిస్తానని మోడీ హామీ ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. ప్రధానమంత్రి గారికి కలిసి హుదూద్ తుఫాను గారి అదనంగా ఉండే హుదూద్ తుఫాన్లో కూడా మనం ఇప్పటికే 1900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అదే మరి ఇంకా చేయవలసిన రెస్టరేషన్ వర్కులు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా వాళ్ళ దృష్టి తీసుకొచ్చాను. మళ్ళీ మన గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్ అవుతుంది. ఈ విషయం కూడా ప్రధానమంత్రి గారు తీసుకొచ్చాను. వారు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు. వారిని కూడా ఇనాగరేషన్ కానీ వ్యాలిడేటరీకి కానీ తప్పనిసరిగా రమ్మని చెప్పి వారికి కూడా ఆహ్వానం పలికాం. అంతకుముందు జలవనరుల మంత్రి ఉమాభారతితో భేటీ అయిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై ఆమెతో చర్చించారు. ప్రాజెక్టు కోసం ఖర్చు చేసిన 5,000 కోట్లను వెనక్కివ్వాలని కోరారు. అలాగే కొత్త రైళ్లు, స్టేషన్ల ఆధునీకరణకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలని రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు విజ్ఞప్తి చేశారు. విశాఖ ప్రత్యేక జోన్ను ప్రకటించాలని కోరారు. రాయలసీమ నుంచి కొత్త రాజధానికి, రహదారుల నిర్మాణానికి, దుగరాజపట్నం పోర్టుకు నిధులు కేటాయించాలని ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఉమాభారతి గారితో అయితే చాలా స్పష్టంగా చెప్తూ ఇరిగేషన్లో కూడా పోలవరం ప్రాజెక్టులో ముందు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా ఇమ్మని చెప్పి కోరాం. అదే మరి గడ్కరీ గారితో ఇంకా దుగ్గరాజపట్నం పోర్ట్ని డెవలప్ చేసే బాధ్యత తీసుకోమని, అదే మరిగా సాగరమాల కింద విశాఖపట్నం, కాకినాడ ఆ క్లస్టర్ని అభివృద్ధి చేయమని, ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రియారిటీ ప్రాధాన్యత క్రమంలో ముందు పెట్టి ఇవన్నీ చేయాలని వారికి చెప్పాం. మొత్తంగా పండగ రాజధానిలో 2 రోజుల బాబు పర్యటన తీరిక లేకుండా గడిచింది. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలను పలువురు కేంద్ర మంత్రులు అభినందించినట్టు తెలుస్తోంది.